ఐఎఫ్టియు సిపిఎంఎల్ ఆధ్వర్యంలో అనేక రూపాలలో అనేక దఫాలుగా ఉద్యమాలు చేయగా ప్రభుత్వం దిగివచ్చి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతాల కొరకు నిధులు విడుదల చేసిందని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీత భత్యాల కొరకు అనేక మార్లు అనేక దఫాలుగా ఉద్యమాలు రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం దిగివచ్చి పంచాయతీ కార్మికుల జీత భత్యాల కొరకు నిధులు విడుదల చేసిందని ఆయన అన్నారు. ఈ నిధులను ఇతర కార్యక్రమాలకు చేకూర్చకుండా నేరుగా జీత భత్యాలకు కేటాయించాలని ఆయన అన్నారు. లేదంటే రానున్న రోజుల్లో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండగడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ రమేష్తో పాటు సిపిఎంఎల్ మాస్టైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, బి కిషోర్, పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ నాయకులు కె ఆశీష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి గత నెల 18వ తారీఖు నుంచి నేటి వరకు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు 150,57 లక్షల రూపాయలు కేవలం పెండింగ్ వేతనాలను చెల్లించడం అనేది జరిగింది. కేవలం కార్మికుల పోరాటాల ఫలితంగానే ఆ విజయం సాధించడం అనేది కూడా జరిగింది. ఐఎఫ్టి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పోరాటం ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్ప అనేది మరొక్కసారి గుర్తయింది. పోరాటం ద్వారానే అన్ని సాధ్యమవుతాయని కార్మికులు నిరూపించారు. కాబట్టి ప్రజలందరూ కార్మికులు, కర్షకులు అందరూ పోరాట బాట బట్టి మన హక్కుల్ని సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉండాలని చెప్పేసి కూడా ఐఎఫ్టీగా మేము ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ 51ని రద్దు చేసి జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు జీపీ కార్మికులకు సరైన వేతనాలు లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే 9,500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. వాళ్ళని పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తాను. ఒక కుటుంబం బతకాలంటే 24,000 రూపాయలు కావాలని సుప్రీంకోర్టు వైపు చెప్తే కేవలం 9,500 రూపాయలు నామమాత్రంగా ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది. ఆ తప్పుదాన్ని సరిదిద్ది ఈ కార్మికులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మల్టీపర్పస్ విధానం, దాని వలన కార్మికులకు తెలలేని నష్టం జరుగుతూ ఉన్నది. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్